హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చంద్రగిరి కోటకు సంబంధించిన విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ కోట తిరుపతికి సమీపాన చంద్రగిరి శివారులలో చంద్రగిరి కోట ఉంది. తిరుపతి నుంచి 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది చంద్రగిరి కోటకు వెళ్ళే మార్గం. కోటకు వెళ్ళే మార్గంలో సుమారుగా 1 కిలోమీటర్ వరకు ఇలా రాతితో గోడలు నిర్మించారు. శత్రు దుర్భేద్యంగా వీటిని నిర్మించారు. పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించారు. అప్పట్లో వీటిని ఏనుగులతో తెప్పించి ఈ గోడలు నిర్మించారని చెప్తారు. కోట యొక్క ఎంట్రన్స్లో కోటకు సంబంధించిన విశేషాలను గురించి ఇలా శిలాఫలకాలను చెక్కి పెట్టారు. ఇవి తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఉన్నాయి. కోట యొక్క వెలుపలి భాగంలో ఇలా టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 30 రూపీస్. లోపలికి ఎంటర్ అవుతూనే ఇలా చిన్న చిన్న దిమ్మెలులాగా కట్టి వాటిపైన ధ్వంసమైన విగ్రహాలను పెట్టారు. ఇవి ముస్లిం దండయాత్రలు, పాడుబడిన గుడులలో ధ్వంసమైన విగ్రహాలు, అలాగే త్రవ్వకాలలో దొరికిన విగ్రహాలను ఇలా బయట వైపున పెట్టారు. ఈ చంద్రగిరి కోటను కార్వేటి నగరానికి చెందిన ఇమ్మడి నరసింహరాయలు నిర్మించారని ప్రతీతి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారని చెప్తారు. ఇది రాజామహల్. ఇది ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం. ఈ కోట 3 అంతస్తులలో నిర్మించబడినది. ఇందులో ఫోటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదు. ఈ మ్యూజియం లోపల అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కత్తులు, నాణేలు, పూజా సామాగ్రి, రాతితో చేసిన ఫిరంగి గుండ్లు, లోహపు సింహపు పాదాలు, రాతి విగ్రహాలు, కంచు తామ్ర విగ్రహాలు ఉన్నాయి. అలాగే యాగంటి, గండికోట తవ్వకాలలో బయటపడిన వాటిని మ్యూజియంలో పెట్టారు. గుడిమల్లం టెంపుల్కి చెందిన రెప్లికా, అలాగే చంద్రగిరి కోట యొక్క రెప్లికాను కూడా ఇందులో ఉంచారు. కోటకు ఎదురుగా ఎత్తైన కొండ ఒకటి ఉంటుంది. అర్ధచంద్రాకారంగా ఉన్న కొండ యొక్క పాద భాగంలో కోటను నిర్మించడం వలన దీన్ని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. కొండ యొక్క క్రింది భాగంలో ఒక చెరువు ఉంది. కొండపైన వర్షం పడ్డప్పుడు కొండపై నుంచి వాటర్ ఈ చెరువులోకి వచ్చి స్టోర్ అయ్యేలాగా దీనిని నిర్మించారు.
కోట బయట భాగంలో అంతా ఇలా గ్రీనరీ అంతా పెంచారు. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే అక్కడక్కడ కూర్చోవడానికి బల్లలు, త్రాగునీరు అన్ని సౌకర్యాలు పెట్టారు. ఇక్కడ చూడండి కోతులు ఎంత బాగా పిల్లల దగ్గర స్నాక్స్ తీసుకొని తింటున్నాయో. ఇక్కడ త్రవ్వకాలలో బయటపడ్డ కొన్ని నిర్మాణాలు చూడండి. ఇవి చూడ్డానికి అప్పట్లో ఇక్కడ సభ జరిపేవారేమో అనేటట్లుగా ఉంది. నీట్గా స్టెప్ బై స్టెప్ నిర్మించారు. ఇది చూడ్డానికి కూడా చాలా బాగా ఉంది. ఇక్కడ ఒక బావి ఉన్నది. ఇది దిగుడు బావి. మెట్లు ఉన్నాయి దీని లోపలికి దిగడానికి. రాజభవనానికి అవసరానికి కావలసిన వాటర్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవారని చెప్తారు. నీట్గా స్టెప్స్ ఉన్నాయి. పైన అంతా గ్రిల్స్ వేసి క్లోజ్ చేశారండి. లోపలికి చూస్తే వాటర్ కూడా చాలా క్లీన్గా కనిపిస్తున్నాయి. ఈ స్టెప్స్ని కొండ పైభాగానికి వెళ్ళడానికి నిర్మించారు. ఇప్పుడు అక్కడికి అనుమతి లేదు. ఈ కొండ యొక్క పైభాగంలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయని చెప్తారు.
ఇక్కడ కనిపిస్తూ ఉన్నది రాణి మహల్ అని అంటారు. ఇక్కడ నిర్మాణాలలో వాడిన ఇటుక చూడండి ఎంత పలుచగా ఉందో. ఇప్పటి ఇటుకలతో పోలిస్తే ఇది చాలా పలుచగా ఉంది. సెలవు దినములలో పిల్లలకు చరిత్ర యొక్క అవగాహన కల్పించడం కోసం చంద్రగిరి దుర్గం ఒక మంచి ఉదాహరణ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.